శ్రీ వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం సందర్భంగా మంగళవారం శ్రీ వైకుంఠపురంలో స్వామివారికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ కందాడై వరదాచార్యుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రీవారి మూలవిరాట్టుకు పంచామృతాలు, పలువిధ పరిమళ ద్రవ్యాలు, నదులు, సకల తీర్థాలు, సప్త సముద్రాలను ఆవాహన చేసిన పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. పట్టు వస్త్రాలు, నానారకాల పరిమళ పుష్పాలతో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార భరితంగా అలంకరించారు. మధ్యాహ్నకాల సమయంలో గోవిందుడికి నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు. అదే విధంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీ వైకుంఠపురం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వైకుంఠపుర వాసుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, 14 అడుగుల విరాట్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు నేటి నుండి 25వ తేదీ ఆదివారం వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ కందాడై వరదాచార్యులు చెప్పారు. ఇవాళ సాయంత్రం రక్షాబంధనం, అంకురార్పణ, ధ్వజపటాదివాసము, పల్లకి సేవ జరుగుతుందని తెలిపారు. 21వ తేదీ బుధవారం ధ్వజారోహణము, పెద్ద శేష వాహన సేవ, సంతానార్థులకు గరుడ ప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు. 22వ తేదీ గురువారం సూర్యప్రభ వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ, ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుందన్నారు. 23వ తేదీ శుక్రవారం గజవాహన సేవ, గరుడ వాహన సేవ, ఉభయ దేవేరులతో స్వామివారి కళ్యాణోత్సవం నయన మనోహరంగా జరుగుతుందని చెప్పారు. 24వ తేదీ శనివారం హంసవాహన సేవ, గరుడ పుష్కరిణిలో తెప్పోత్సవం, 25వ తేదీ ఆదివారం రథోత్సవం, కల్పవృక్ష వాహన సేవ, చక్రస్నానం, శ్రీ పుష్పయాగం జరుగుతుందని శ్రీ వైకుంఠపురం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ కందాడై వరదాచార్యులు తెలిపారు. కోరినంతనే ధర్మబద్ధమైన కోర్కెలు తీర్చే సకలవరప్రదాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని తరించాలని భక్తులకు శ్రీమాన్ కందాడై వరదాచార్యులు సూచించారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి.